ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్ కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈ రోజు మనం ప్రస్తుతం తిరుమల ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీని గురించి, అదే విధంగా తిరుమల శ్రీవారికి దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే శ్రీవారి భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా నిన్నటి రోజున అంటే జూన్ 23వ తేదీన తిరుమల ఆలయంలో స్వామివారిని మొత్తము 84,235 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,745 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల ఆలయంలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,18,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులను అయితే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం వారికి ప్రస్తుతం దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అయితే పడుతోందండి. తిరుపతిలో ప్రతిరోజు ఉచితంగా ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే గనక దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోందండి. 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు, 500 రూపాయల విర్చువల్ సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతోంది. నిన్నటి రోజున మొత్తం 4,20,000 లడ్డూలను టీటీడీ వారు విక్రయించడం జరిగింది. అలాగే మొత్తము 2,20,000 మంది భక్తులైతే తిరుమలలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజు ఉదయానికి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికల్లా టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం వారికి దాదాపుగా 21 కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారండి. ఈ 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉండి క్యూ లైన్ లో నడుచుకుంటూ దర్శనం అంతా చేసుకొని బయటికి వచ్చేసరికి ఫ్రీ దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ఈ రోజు భక్తుల రద్దీ అనేది తక్కువగానే ఉంది, తగ్గుముఖం పట్టిందండి. ఎందుకంటే మామూలుగా 15 గంటలు, 18, 20 గంటలు పడుతుంది ఫ్రీ దర్శనానికి. ఈ రోజు అయితే 8 నుంచి 10 గంటల సమయం మాత్రమే పడుతోంది. రద్దీ అనేది ప్రస్తుతం తక్కువగానే ఉంది కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోటాను జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. అందుకే వీటిని 300 రూపాయల దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. ఈ 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఒకేసారి ఒక మొబైల్ తో 6 మందికి మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క మొబైల్లో 6 మందికి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ 300 రూపీస్ దర్శనం టికెట్ ని సంవత్సరంలో మీరు ఏ తేదీకి ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే మీకు దర్శనం అనేది 3 నుంచి 4 గంటల లోపే పూర్తయిపోతుంది. బుకింగ్ డీటెయిల్స్ తో భక్తులు ముందే రెడీగా ఉండి బుక్ చేసుకోవాలి. అలాగే 2026 సెప్టెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా జూన్ 24వ తేదీన అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. ఈ టీటీడీ వారు పెట్టిన రూల్ ప్రకారము మీరు ఆన్లైన్ లో ఏవైతే దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటారో అప్పుడే మీకు ఆన్లైన్ లో రూమ్స్ కూడా ఓపెన్ అవుతాయండి. మీరు ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే మీకు రూమ్స్ కూడా ఓపెన్ అవ్వవు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలి. మీకు 100 రూపీస్, 1000 రూపీస్, 1500 రూపీస్ రూమ్స్ ఉంటాయి. విత్ డబల్ డిపాజిట్ తో కలిపి మీరు పే చేసి బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రూమ్స్ బుక్ అయ్యి అందులో మీరు చెక్ ఇన్ అయ్యాక రూమ్ చెక్అవుట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజే మీకు డిపాజిట్ ని మీ అకౌంట్ కి రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 2026 జూలై నెలకు సంబంధించిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్లను కూడా జూన్ 24వ తేదీనే అంటే ఈ రోజే ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. ఈ పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 200 రూపాయలండి. ఒక ఐడితో ఇదే విధంగా 6 మందికి మీరు దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే మామూలుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫ్రీ దర్శనం ఉంటుంది. ఈ విధంగా 200 రూపాయల దర్శనం ఉంటుందండి. ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ సేపు పడుతుంది, దాదాపుగా 1-2 గంటలు అయితే పట్టొచ్చు. మీకు ఈ 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే గంట లోపే ఒక 30 to 45 మినిట్స్ లోపే మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఈ పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్లను ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడ తిరుపతి
తిరుపతిలో టెంపుల్లో కూడా మీకు 200 రూపాయల దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ టికెట్ల కోటానైతే బుక్ చేసుకోగలరు. ఇవండి ఈ రోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ యొక్క పూర్తి వివరాలు. ఎవరికైతే దర్శనం టికెట్లు బుక్ అవ్వటం లేదో, బుకింగ్ రాదో వాళ్ళందరికీ కూడా నేను అన్ని రకాలైన దర్శనం టికెట్లను, రూమ్స్ ని ప్రతి నెల బుక్ చేస్తుంటానండి. బుకింగ్ ఛార్జెస్ అయితే అప్లై అవుతాయి. బుకింగ్ కావాలనుకునే వారు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మెయిల్ అనేది ఇస్తున్నాను. మీరు కాంటాక్ట్ అయినట్లయితే మనం బుకింగ్ మాట్లాడుకొని నేను మీకు ఏ టికెట్ ఎంత మంది కావాలైనా సరే బుక్ చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.